ప్లాన్ చేస్తున్నాం. పోతామో లేదో తెలియదు, ఇప్పుడు వేసి చూద్దాం. మేము అండమాన్కి వెళ్తున్నాం. హే ఆల్, నా అండమాన్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ తో పాటు బడ్జెట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. హైదరాబాద్ టు అండమాన్ 4 nights 5 days ట్రిప్ బడ్జెట్ అరౌండ్ 22,000 per person పడింది. అండ్ ఫ్లైట్ టికెట్స్ రౌండ్ ట్రిప్ కి 23,000. లెఫ్ట్ సైడ్ విండో సీట్ బుక్ చేసుకుంటే సూపర్ సీనిక్ వ్యూస్ ఉంటాయి. మేము ఫ్యాసినేటింగ్ అండమాన్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు హోటల్స్, ఫెరీస్, ఎంట్రీ టికెట్స్, కొన్ని వాటర్ యాక్టివిటీస్ అండ్ స్టార్ గేజింగ్ బుకింగ్స్ అన్ని కూడా వాళ్ళే మేనేజ్ చేసేసారు. అండ్ ప్యాకేజ్ లో వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. Day 1 పోర్ట్ బ్లేర్ లో రీచ్ అయ్యాక ఏజెన్సీ పర్సన్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుని ద బే ఇన్ హోటల్ విచ్ ఇస్ 3 star అక్కడ డ్రాప్ చేశారు. చెక్ ఇన్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని మేము రెస్ట్ తీసుకుని 2 o'clock కల్లా లంచ్ చేసేసి మేము ఇంకా వెంటనే 3 o'clock కి సెల్లార్ జైల్ కి వెళ్ళాం. సెల్లార్ జైల్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డార్కెస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ అండి. కొలోనియల్ గవర్నమెంట్ టైమ్ లో ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ ని ఇక్కడే ఘోరంగా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అండ్ లైట్ అండ్ సౌండ్ షో చాలా ఎమోషనల్ గా అమేజింగ్ గా ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వకూడదు. తర్వాత కార్బెన్స్ కోవ్ బీచ్ కి వెళ్ళాం. ఆ లోకల్ బీచ్ అది ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొని ఈవినింగ్ హోటల్ కి రిటర్న్ అయ్యాం. హోటల్లో డిన్నర్ చేసుకుని రెస్ట్. స్టే ట్యూన్ ఫర్ Day 2 adventures.